లోకం శుభ్రపడాలనుకుంటున్నావా? ముందు నిన్ను నువ్వు కడుక్కో. ఇతరులను చేయి పట్టి పైకి లాగాలనుకుంటున్నావా? ముందు నువ్వు 1-2 మెట్లకు ఎగబాకు. కష్టాన్ని కూడా తల్లి ఆశీర్వాదం అనుకో. విషం చిమ్మే చోట ఖచ్చితంగా మధువు ఉంటుంది, వెతుకు. అన్ని బరువులు మోసుకుంటూ ప్రవహించే గంగే నీకు ఆదర్శం. బాధలు నువ్వు ఉంచుకుని సంతోషాన్ని పంచు. ఈ మాటలు ఎవరివో తెలుసా? మీకు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు హల్దార్ నాగ్. 2016లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సూర్యుడు కూడా చూడలేని ప్రదేశాన్ని కవి చూస్తాడని ఒక నమ్మకం. అంతేకాదు, తను రాసే వాటిని సూర్యుడి వెలుగంత ప్రభావవంతంగా కూడా లోకానికి చూపించగలడు. దానికి స్పష్టమైన ఉదాహరణ హల్దార్ నాగ్. ఆర్థికంగా, సామాజికంగా ఉన్న వెనుకబాటుతనాన్ని దాటుకుంటూనే అద్భుతమైన రచనలు చేశాడు. చదువుకునే అవకాశం కోల్పోయినా తన అక్షరాలు పద్మశ్రీని, డాక్టరేట్ని సంపాదించి పెట్టాయి. ఈ అరుదైన వ్యక్తి గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా హల్దార్ నాగ్ పద్మశ్రీ అవార్డు వెనుక ఒక అబ్బురపరిచే కథ ఉంది, అది చెప్పుకుందాం. కానీ మా ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయటం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం, ఏవైనా తప్పులు ఉంటే కామెంట్స్ లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. హల్దార్ నాగ్కి కేంద్ర ప్రభుత్వం నుండి ఉత్తరం వచ్చింది. అందులో పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయినట్టు సమాచారం ఉంది. కానీ హల్దార్ నాగ్ ఏం చేశాడో తెలుసా? అధికారులకి ఆ ఉత్తరానికి బదులుగా ఇంకో ఉత్తరం రాసి పంపించాడు. సార్, నా దగ్గర ఢిల్లీకి వచ్చి అవార్డు తీసుకోవటానికి సరిపడా డబ్బులు లేవు. పైగా నాకు ఎలా రావాలో కూడా తెలియదు. దయచేసి అవార్డుని పోస్టులో పంపించగలరా అని అమాయకంగా రాసి అధికారులకు పోస్ట్ చేశాడు హల్దార్ నాగ్. ఆ ఉత్తరం చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. స్వయంగా వాళ్లే హల్దార్ దగ్గరకు వచ్చారు. హల్దార్, నాకేం తెలీదు, ఎలా వెళ్ళను అని ఎంత వారించినా వినకుండా హల్దార్ కు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించారు. కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగిన హల్దార్ ని అధికారులు అస్సలు పట్టించుకోలేదు సరికదా, కనీసం రిసీవ్ కూడా చేసుకోకుండా వదిలేశారు. ఎందుకంటే హల్దార్ గెటప్ అలా ఉంటుంది మరి. అయితే 5 స్టార్ హోటల్ అశోకలో ఆయనకు ప్రత్యేక గది కేటాయించారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా ఒక ఆటోలో హోటల్ అశోక్ కి చేరుకున్నారు. ఆయనతో పాటు ఇతర పద్మశ్రీ నుంచి పద్మ విభూషణ్ అవార్డు తీసుకునే వారికి కూడా అశోక హోటల్లో బస ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక హోటల్ చేరుకున్న హల్దార్ నాగ్ ఆ హోటల్ గేటు ముందు ఆటో దిగారు. లోనికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డులు హల్దార్ ను గేటు దగ్గరే ఆపేశారు. అయితే అప్పటికే విఐపీలు వస్తుండటంతో సెక్యూరిటీని మరింత పెంచేశారు. ఇక హల్దార్ గెటప్ చూసి సెక్యూరిటీ గార్డులు చాలా హీనంగా చూశారు. ఎందుకంటే ఆయన నల్లగా మాసిపోయిన బట్టలతో ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన కలర్ ఏంటన్నది కాదు సమస్య, ఆయన గెటప్ కూడా అలాగే ఉంది. కాళ్లకు చెప్పులు, ఆ చొక్కాకి చేతులు లేకుండా అదో మాదిరిగా ఉండటం, చేతిలో చిన్న సంచి, దానికి తోడు పెద్ద జుట్టు, దాన్ని కూడా గాలిగా వదిలేశారు హల్దార్. ఇవన్నీ చూసిన సెక్యూరిటీ గార్డులు కంగారు పడ్డారు. అసలు హోటల్ అశోక ఇదేనా సార్ అని అడిగారు హల్దార్. దానికి సెక్యూరిటీ గార్డులు ఇదే అని చెప్పారు. పైగా హల్దార్ కి సరిగ్గా హిందీ రాకపోవటం ఇక్కడ అసలు సమస్యగా మారింది. ఆయనకు వచ్చి రాని హిందీలో నన్ను లోపలికి పంపండి అని అడిగారు. నేను కూడా గెస్ట్నే అని ఎంత చెప్పినా వినలేదు ఆ సెక్యూరిటీ గార్డులు. పైగా హల్దార్ తో ఇది 5 స్టార్ హోటల్, ఇక్కడ నీలాంటి వాళ్ళకి పనులేం దొరకవు అని పొమ్మన్నారు. ఎంత చెప్పినా వినకుండా హల్దార్ విసిగిస్తున్నాడని, సరే మీ ఐడి చూపించండి అని అడిగారు సెక్యూరిటీ గార్డ్. దానికి హల్దార్ అతని ఆధార్ కార్డు తీసి చేతిలో పెట్టాడు. అప్పటికి చాలా సమయం గడిచిపోయింది. అయితే మరోపక్క విఐపీలు, గెస్టులు వస్తుండటంతో హల్దార్ నాగ్ ని పక్కన నెట్టేశారు. ఇలా జరిగిన అవమానంతో అక్కడ నుండి నిరుత్సాహంగా తిరిగి వెనక్కి వెళ్తున్న హల్దార్ కి సార్ అని ఎవరో కేక వేసినట్టు వినిపించింది. అది ఎవరో తెలుసా? కేంద్ర ఎరువులు, రసాయన శాఖల్లో పనిచేసే ఒడిశా క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ గారు. సెక్యూరిటీ వాళ్ళు హల్దార్ ను అవమానించడం దూరం నుంచి చూశారాయన. వాస్తవానికి ఆయన వేరే పని మీద ఆ హోటల్ కు వచ్చారు. హల్దార్ నాగును గేటు దగ్గర ఆపడం చూసి పరుగున వచ్చేశారు. వచ్చి రాగానే ఆ సెక్యూరిటీ గార్డులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్. గెస్ట్ లిస్ట్ చూసుకోకుండా ఎలా అవమానిస్తారు? మీరు గుర్తించలేకపోతే తెలిసిన వారిని పిలిపించుకోవాలి. సూటు బూటు వేసుకుని ఖరీదైన కారులో వస్తే ఇలాగే నిబంధన పెడతారా? ఈయన ఎవరో తెలుసా? పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి వచ్చిన మహాకవి, ఆయన్ను అవమానిస్తారా అంటూ వాళ్ల మీద విరుచుకుపడ్డారు. ఇక హల్దార్ ని లోపలికి తీసుకుపోవడమే కాదు, వాళ్లతో క్షమాపణ కూడా చెప్పించారాయన. ఆయన గురించి తెలిసాక ఆ సెక్యూరిటీ గార్డులు లైన్ లో నిలబడి గౌరవంతో సెల్యూట్ కొట్టారు. అంత జరిగినా సరే
హల్దర్ దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళు నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు అన్నారాయన. దీంతో సారీ చెప్పి హోటల్ కి తీసుకెళ్లి గెస్ట్లను కోఆర్డినేట్ చేస్తున్న మరో అధికారిని పిలిచి చివాట్లు పెట్టారాయన. హల్దర్ నాగ్ గారిని గేటు దగ్గర అవమానించారు. మరోసారి ఇలా జరిగితే అస్సలు ఊరుకునేది లేదని చెప్పి హోటల్ గదిలో ఉంచడమే కాకుండా వేడుక సమయానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన వ్యక్తిని కూడా అపాయింట్ చేశారు. హల్దర్ నాగ్తో ఒక ఫోటో దిగి మళ్లీ మిమ్మల్ని కలుస్తాను అంటూ 2 చేతులు జోడించి సెలవు తీసుకుంటున్నానంటూ ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే వాస్తవానికి ఆయన ఒరిస్సాకు చెందిన అధికారి కాబట్టి గుర్తించారు, కానీ లేదంటే ఆయన హోటల్ లోపలికి పంపేందుకు ఇంకా ఎంత సమయం పట్టేదో. అక్కడికి ఆ కథ ముగిసింది. అవార్డ్స్ వేడుక ప్రారంభమైంది. చాలా మంది గెస్టులు వచ్చి కూర్చున్నారు. అందరూ ఖరీదైన దుస్తులతో, పట్టు వస్త్రాలతో వస్తే హల్దర్ నాగ్ మాత్రం కాళ్లకు చెప్పులు కూడా లేవు. అవే మాసిన బట్టలతో బయలుదేరాడు. కానీ అక్కడి అధికారులు ఒత్తిడి చేయటంతో ఒక కొత్త ధోతి కట్టుకున్నారు. ఒకసారి హల్దర్ నాగ్ కవిత వినండి. ఇదిగో హల్దర్ నాగ్ ఉత్తరం వచ్చింది. నీకోసం ఉత్తరం వచ్చింది. సృష్టిలో గొప్పదైన మానవ జాతి నేడు చీకటిలో తడుముకుంటోంది. తన బులబాటం తీర్చుకునేందుకు మందిని బాధలు పెడుతోంది. ఉత్తరం ఇదే చెబుతోంది. హల్దర్ నాగ్ ఉత్తరం ఇదే చెబుతోంది. హల్దర్ నాగ్ కవిత్వం ఇలా ఉంటుంది. అతను కవిత్వం రాసే వరకు దేశానికి కోసలి భాష ఒకటుందని కూడా తెలియదు. అతన్ని చూసే వరకు అడవి కూడా ఒక మహాకవిని పుట్టించగలదని తెలియదు. 3వ తరగతి వరకే చదివి వంటవాడిగా జీవితమంతా కట్టెలు ఎగదోసి ఆ అగ్నిలో నుంచి అతడు తీసిన స్వచ్ఛమైన కవిత్వం ఇవాళ అతనికి గొప్ప ఖ్యాతిని తెచ్చిపెడుతోంది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిన మట్టికాళ్ల మహాకవి హల్దర్ నాగ్. 3 జతల బట్టలు, అతుకుల రబ్బరు చెప్పులు, పగిలిన కళ్లద్దాలు, 732 రూపాయలు. ఇవే పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ హల్దర్ నాగ్ యొక్క ఆస్తులు. ఇప్పుడు అతని కవిత్వం మీద 8 PhDలు జరుగుతున్నాయి. అతని పేరు మీద ఒరిస్సా ప్రభుత్వం అతని సొంత గ్రామం గెన్స్ లో కోసలి మాండలికం, సాహిత్య పరిశోధనా కేంద్రాలను నెలకొల్పనుంది. కేవలం ఓనమాలు నేర్చిన కవి మహాకవిగా అవతరించినందుకు కలిగిన ఫలితం ఇది. హల్దర్ నాగది పశ్చిమ ఒరిస్సాలోని బార్గర్హ్ జిల్లాలోని గెన్స్ అనే చిన్న గ్రామం. ఎగువ ఊళ్లలో కలరా సోకితే అతడి కుటుంబం ఆ ఊళ్ళో స్థిరపడింది. అక్కడే ఆఖరి సంతానంగా హల్దర్ నాగ్ 1950లో జన్మించారు. చర్మకార వృత్తి చేసే తండ్రి పాముకాటుకు చనిపోతే 3వ తరగతిలోనే చదువు ఆపేశారు. అతని కంటే ముందు పుట్టిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవటంతో ఒక్కడుగా మిగిలి ఊళ్ళో ఉన్న మిఠాయి దుకాణంలో గిన్నెలు, వంట పాత్రలు కడిగే పనికి కుదిరాడు హల్దర్. అక్కడే వంట నేర్చుకున్నాడు. ఊరి పెద్ద మనిషి అతన్ని స్కూల్లో వంటవాడిగా పెట్టాడు. దాదాపు 12 ఏళ్లు అక్కడే వంటవాడిగానే బతికాడు. ఆ సమయంలో స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగటం గమనించాడు. 1000 రూపాయలు చేబదులు తీసుకుని స్కూల్ ఎదురుగానే స్టేషనరీ షాపు, పిల్లలు తినే తినుబండారాలు పెట్టి కూర్చున్నాడు. ఆ సమయంలోనే అతనిలో ఏదో కవిత్వం పెళ్లుబుకా సాగింది. కోసలి భాషలో తనకు నచ్చింది రాసుకుని షాపుకి వచ్చే వారికి వినిపించేవాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతంలోని అభిమన్యు సాహిత్య సంసద్ అనే గ్రూపుతో పరిచయమైంది. వారు ఇతనికి ఒరియా సాహిత్యం పరిచయం చేశారు. ఒరియా సాహిత్యం చదువుతూనే హల్దర్ తన కోసలి భాషలో కవిత్వ సృష్టి సాగించాడు. 1990లో అతని తొలి కవిత ధోడో బగాజ్ స్థానిక పత్రికలో అచ్చయింది. అది ఆ మహాకవి మొదటి అడుగు. ఆ ప్రాంతంలో అందరికీ వంటవాడు హల్దర్ తెలుసు, కానీ కవి హల్దర్ తెలియదు. ఎవరో కవి అని అందరూ ఆ కవిత్వాన్ని అభిమానించారు. చాలా రోజుల తర్వాత ఆ కవి ఈ వంటవాడు ఒకటి అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. హల్దర్కి జ్ఞాపక శక్తి ఉంది. ఏ పుస్తకంలోని ఏ కవితనైనా చదివి గుర్తుపెట్టుకోగలడు. అంతేకాదు, తన కవిత్వాన్ని కాగితం చూడకుండా చెప్పగలడు. అందుకే ప్రజలు అతన్ని ఆసు కవి అని, లోక కవిరత్న అని పిలుస్తారు. హల్దర్ నాగ్ కవిత్వం మొదట కావ్యాంజలి అనే సంకలనంగా వచ్చి పండిత పామరుల ఆదరణ పొందింది. అతని 2వ సంపుటం కావ్యాంజలి 2ని సంబల్పూర్ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టింది. అతడి అనేక కవితలు ఇప్పుడు పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలయ్యాయి. దేశీయ జానపద శైలి, పురాణ సంకేతాలు, కల్తీలేని భాష, అప్రయత్న ధాటి హల్దర్ నాగ్ కవిత్వాన్ని జీవంతో, ఆకర్షణతో నింపుతాయి. అతడి రచనలు ఇప్పటి వరకు దాదాపు 22 పుస్తకాలుగా వచ్చాయి. పాటలు రాశాడు. సంబల్పూర్ యూనివర్సిటీ అతనికి డాక్టోరల్ డిగ్రీ ఇచ్చి సత్కరించింది. BBC అతడిపై డాక్యుమెంటరీ తీసింది. ఒకప్పుడు వంట కాంట్రాక్టు కోసం ఎదురు చూసే హల్దర్ నేడు ఒరిస్సా రాష్ట్రంలో, దేశంలో ప్రతిరోజు సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానింపబడే కవిగా గౌరవం పొందుతున్నాడు. అంతేకాదు 2015లో వచ్చిన కౌన్ కిత్నే పానీ మే అనే లఘు చిత్రంలో రాధికా ఆప్టే, సౌరభ్ శుక్లా వంటి నటులతో కలిసి నటించారు.
హల్దర్ నాగ్ కవిత్వానికి ప్రఖ్యాత కవి గుల్జార్ అభిమాని. ఆయన హల్దర్ కవిత్వం చదివి 50,000 రూపాయల డబ్బును కానుకగా పంపాడు. అంతేకాదు బాలీవుడ్ దర్శకుడు భరత్ భాలా తన వర్చువల్ భారత్ ఫీచర్ కింద హల్దర్ పై తీసిన షార్ట్ ఫిల్మ్ కు వ్యాఖ్యానం కూడా అందించాడు. హల్దర్ కవిత్వం భారీగా ఇంగ్లీష్ లోకి అనువాదమవుతోంది. ఇప్పటికీ 350 సంస్థలు హల్దర్ ను సత్కరించాయి. ఇంత పేరు వచ్చినా ఇప్పటికీ చెప్పులు లేకుండా నడుస్తాడు హల్దర్. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకునేటప్పుడు కూడా చెప్పులు తొడుక్కోలేదు. ఈ మట్టి మీద నడిచేటప్పుడు మొత్తం భూగోళం మీద నడుస్తున్నట్టుగా భావించు అంటాడు హల్దర్. అంటే ఈ భూమి మనందరిది, అంటే ప్రతి మనిషి మరో మనిషి కోసమే అని భావిస్తూ మనం అనే భావనతో బతకాలని హల్దర్ కోరతాడు. అతడు అసహించుకునే దుర్గుణాలు ప్రతి మనిషిలో ఉండేవే కాకుంటే వాటిని వదిలించుకోవటానికి అప్పుడప్పుడు హల్దర్ వంటి మహాకవి పిలుపు అవసరం. ఇప్పుడు ఆ పిలుపు వినిపిస్తూ తిరుగుతున్నాడు హల్దర్ నాగ్. మరి హల్దర్ నాగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరెందరో గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.